పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కేంద్ర బలగాలతో కలిసి జిల్లా ఎస్పీ కవాతు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి నుండి తీన్కని టవర్ సర్కిల్, న్యూ బస్టాండ్ మీదుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలతో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో 10 ఫ్లాగ్ మార్చ్లను నిర్వహించడం జరిగిందని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ మనకి 30th నాడు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ జగిత్యాల పట్టణంలోని ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో వచ్చేసి మనకి అన్ని ఫోర్స్ మనకి వచ్చేసిన బయట నుంచి వచ్చేసిన ఫోర్స్, అట్లాగే జిల్లా ఫోర్స్, అయితే ఛత్తీస్గఢ్ హోంగార్డ్, దాని మనకి సిఏపిఎఫ్ కంపెనీస్, దాని వేరే వింగ్స్ ఫోర్స్, జైల్స్ నుంచి వచ్చిన ఫోర్స్ సిఐడి, దాని మనకి స్పెషల్ పోలీస్ ఫోర్స్, అట్లాగే జిల్లా ఫోర్స్
హోంగార్డులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో బేసికలీ అది ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఇక్కడ ఉన్న ప్రజల్లోని ఇది రేపు జరగబోయే ఎలక్షన్ సంబంధించి టోటల్ ఫుల్గా 100% కాన్ఫిడెన్స్ కలిగించాలి. ఏంటంటే ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి భయభ్రాంతులకు కాకుండా మీరు ఫ్రీగా నిర్భీతంగా ముందుకు వచ్చి ఓట్ వేయాలి. 100% మీరు ఓట్ వేసుకోండి. ప్రశాంతంగా టోటల్ ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ మాకే తెలియపరచండి. ఇప్పటివరకు జిల్లాలో 10 వరకు ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము. కొన్ని చోట్ల కూడా వాతావరణం పీస్ఫుల్గానే ఉంది. అట్లాగే మాకు ఫుల్ నమ్మకం ఉంది రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్ వాతావరణం కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.